యోగాతో బరువు తగ్గటం సులభం, కేవలం 30 రోజుల్లోనే. ఇంటర్వ్యూ ఏమి నేను ఇవ్వడం ఏంటి, నేను టేకింగ్ కదా. టేకును గివ్వుతున్నావు కదా, అలాగే మరి నీకు వస్తుందా లేదా మరి ఇప్పుడు? ఇది 1.5 మనిషి 2-3 చూస్తారు కదా తప్పకుండా. ప్రపంచంలో మీకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు కూడా నాకు తెలుసు. అవునా? అయితే మరి ఇది ఏంది? ఇది గివింగ్ కదా? ఇది గివింగే. గివ్వు, నువ్వు ముందు నువ్వు గివ్వు, అప్పుడు యూ గెట్. అది ఫిలాసఫీ. అంటే ఇండస్ట్రీ అంటే మీరు వచ్చిన టైంలో ఎస్పెషలీ ఒక ఇవాల్వింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు అమ్మాయిలు కొంచెం ఇబ్బంది పడతారు, ఇవన్నీ వినేవాళ్ళం. ఇప్పుడంతా ప్రొఫెషనల్గా తయారైంది. ఇది నిజమేనా? ఇబ్బంది పడతారు ఇన్ ద సెన్స్ అంటే కొంచెం బీయింగ్ అరౌండ్ మెన్, అది కూడా క్లోజ్ ప్రాక్సిమిటీలో, అక్కడ గోడలు గీతలు వేసుకోవడం కష్టం, ఎవరో ఇవన్నీ విన్నవే మేము. అంతే. మీకేమనిపిస్తుంది అక్క? నేను అసలు వినలేదు కదా, నేనేం చెప్పమంటావు? అసలు విన్ను కూడా లేదు, చూడడం కూడా లేదు. అంటే మనం ఏం చెప్పాను, మనం అదేదో వేరే, అది ఇలా పెట్టేసుకుని అలా వెళ్ళిపోవడమే, గుర్రానికి పెట్టినట్టే. అంతే. సో నో లిసన్, నో టెల్, నో లిసన్, నో టెల్, నో టెల్, నో టెల్, అది నో టెల్. సూపర్ మీరు అసలు కేక. సో అయితే మరి ఇంత జీవితం మీరు చూసుకుని వచ్చి మీరు సాయి భక్తిలో మునిగి ఎప్పుడైనా సాయిబాబాని దర్శించుకున్నారా? ఎస్. నా తమ్ముడు చనిపోయాడు 1990 April 14th. ఇట్ వాజ్ న్యూ ఇయర్స్, తమిళ్ న్యూ ఇయర్స్ డే. చాలా అందంగా ఉంటాడు. నా కొడుకు ఎవరిలాగా ఉంటారంటే వాడే, ఎగ్జాక్ట్ జెరాక్స్ నా తమ్ముడు, చనిపోయిన తమ్ముడు. అప్పుడు తాతయ్య బ్రతికే ఉన్నారు. మా తాతయ్య, ఆయన మైలాపూర్లో ఉంటారు కాబట్టి ల్యాండ్ లైన్ నుంచి ఫోన్ చేసి తెగ తిట్టాను ఆయన్ని. బాబా ఫోటోని ఇలా తోసేసాను. నువ్వు దేవుడా, నువ్వు కాపాడుతానన్నావు, ఏం చేసావు, నా తమ్ముడు ఏం చేశాడు అని ఇలా అకాలంగా ఏడవచ్చాను. చాలా బాగుండేవాడు, చనిపోయాడు. 1990 జరిగింది ఇది. 3rd డే పాలు వేస్తారు కదా గ్రేవ్లో, శ్మశానంలో పాలు వేస్తారు. చనిపోయిన 3వ రోజు ఫస్ట్ టైం బాబాని నేను చూశాను. అప్పుడు అంతకుముందు తిట్టినప్పుడు తాతయ్య అన్నారు, బాబా చంపలేదు, నా మాట వినమ్మా, నీకు అర్థం అవుతుంది అన్నారు. అప్పుడు మటుకు తాత కూడా ఒక్కొక్కసారి ట్రాన్స్లో మాట్లాడతారు, ఒక్కొక్కసారి మామూలుగా మాట్లాడతారు నాతో. వాళ్ళు మాత్రం తాతయ్యలాగా చెప్పారు. ఎప్పుడైతే నేను ఏ టైంకి 3:30కి లేస్తాను కదా, అదే 3:30కి బాబా ఫస్ట్ టైం నా ఇంటి లోపలికి, నా రూమ్లోకి వచ్చి నా తల సవరి మా అన్నారు. హూజ్ యువర్ మదర్ అన్నాను నేను. నువ్వే 7 జన్మలుగా నువ్వు నా తల్లి. లాస్ట్ జన్మలో నువ్వు ఒక కౌ ఇన్ అ బ్రాహ్మణ్స్ హౌస్, నీ పాలు తాగే నేను పెరిగానమ్మా అన్నారు. నేను నీ తమ్ముడిని చంపలేదు, 6 ఏళ్ళ తర్వాత నేనే నీ కడుపులో పుడతాను అన్నారు. 1994 ఎండ్ October 29th ఒక్కరోజులో నా పెళ్లి జరిగింది. 96 ఆయన చెప్పిన ఆ రోజు 1990 నా తమ్ముడు చనిపోయాడు April 14th. 96 ఐ డెలివర్ సాయి. ఎగ్జాక్ట్గా ఆయన చెప్పారు, 6 ఏళ్ళ తర్వాత నీ కడుపులో పుడతా అన్నారు. 6 ఏళ్ళ తర్వాత సాయిని కన్నాను. ఒకే బిడ్డ నాకు. 11th డే పుణ్యాజలం అంటారు తెలుసా, తెలుగులో ఏమంటాం మనం? పుణ్యవచనం. ఆ పుణ్యవచనం చేసేది అందరిని ఎలా ప్యూరిఫై చేస్తారు. తాత 5 o'clock నన్ను కాల్ చేశారు. 5:30కి ఆ టెంపుల్ ఓపెన్ చేస్తాం, మైలాపూర్ టెంపుల్, బయలుదేర్రా అన్నారు. అప్పుడు ఇంకా స్నానం అవ్వలేదు, నాది సిజేరియన్ డెలివరీ. సాయి కుట్లు కూడా విప్పలేదు, కుట్లు ఉన్నాయి సిజేరియన్. సాయిని తీసుకుని కార్లో వచ్చాను నేను. వాళ్ళు మాత్రం డ్రైవ్ చేశాను. తాత గుడిలోకి వస్తుంటే తాత ఇలా దిగొచ్చారు. గుడిలో అడుగు పెట్టే ముందు తాత నా చేతిలోంచి సాయిని తీసుకున్నారు, తీసుకెళ్ళి బాబా ఒళ్ళో పడుకోబెట్టారు. 7 వెండి బిందెలతో పాలు మామూలుగా ఎలా అభిషేకం చేస్తారో సాయి మీద వేశారు. సాయి ఇలా కళ్ళు తీసి బాబాని చూసి నవ్వుతున్నాడు, బాబా ఇలా చూసి సాయిని నవ్వుతున్నారు వంగి. ఇది కళ్ళు ముందు జరిగి చాలామంది, వాళ్ళ అరుణ కూడా ఉంది, ముచ్చల అరుణ, తన బాబా డివోటీ, ఆ టెంపుల్కే వస్తుంది ఎప్పుడు. సో చాలామంది ఉన్నారు వాళ్ళ ఇది చూసిన, విట్నెస్ చేసిన పీపుల్. సో ఇంతకన్నా భాగ్యం ఏం కావాలి? బాబాని నేను చూశాను. ఐ నో హిస్ ఫ్రేగ్రెన్స్, ఐ నో హిస్ ఫింగర్స్ ఆర్ స్మూత్ లవ్లీ పింక్ ఫింగర్స్. ఆయన నన్ను సవరించింది ఇంకా నాకు గుర్తుంది. మా అన్నది మరాఠీలో నాకు ఇంకా గుర్తుంది. ఆఫ్టర్ దట్ ఎప్పుడు తాతయ్య అనేవారు, నీతో ఇంగ్లీష్లో భలే మాట్లాడతారని. హీ స్పోకెన్ ఇంగ్లీష్ బికాజ్ ఐ ఆల్వేస్ హ్యాడ్ దట్ ఒక చిన్న ఇది ఉండేది, ఇంగ్లీష్లో మాట్లాడాలని. ఎప్పుడు టీనేజర్స్లో కూడా ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడేదాన్ని. I spoke to me in fantastic English. అంతే ఇంకా. I said, this is enough అన్నాను.
నేను అడిగాను, నువ్వు చూపించావు, ఇదిగో మొత్తం డేట్లతో సహా ఉంది కదా ప్రతిదీ. సో వాట్ మోర్ కెన్ ఐ ఆస్క్? ఐ సా బాబా. ఎనీవన్ కెన్ సీ అనుకుంటా వెన్ యూ హ్యావ్ ద ట్రూ లవ్. వెన్ యూ ట్రై టు ప్రిక్ హిమ్ అండ్ టెల్ ఇఫ్ యూర్ మై మదర్ కమ్ అండ్ షో మీ అన్నప్పుడు తప్పకుండా ఎవరికైనా వస్తుంది అది. ప్రొవైడెడ్ నీ కాన్సైన్స్, నీ బిలీఫ్, నీ లవ్ ప్యూర్గా ఉంటే, నేను ట్రూ అన్న మాట కూడా వాడను, ప్యూర్గా ఉంటే తప్పకుండా కనిపిస్తారు. వాట్ ఎ బ్యూటిఫుల్ లైఫ్ మీది. చాలా. ఐ డోంట్ నో వాట్ టు సే అక్క. నిజంగా నువ్వు అడిగేవే కామ్గా ఉండరా, ఏం చేస్తారు అని అడిగావు కదా. వెన్ యూ నో ఎవ్రీథింగ్, దెర్ విల్ ఆల్వేస్ బీ అ సైలెన్స్ ఇన్ సైడ్. ఇట్ విల్ బీ విత్ ఇన్. నాట్ నెససరీ యూ హ్యావ్ టు బీ కామ్. ద guy or the human who doesn't have the guts to answer or to open up or to hide the truth, something, will never talk. He will be calm. The person who his conscience is clear and who wants to tell or tell something nice will always open up. దీంతో ఆ 1.5 సినిమా కూడా రాదు స్వప్న. చూసారా ఎంత చక్కగా మీరు దీన్ని టర్న్ చేశారు. అమేజింగ్, జస్ట్ అమేజింగ్ తులసి గారు. థ్యాంక్స్ తల్లి. నువ్వు గారు అని మిగతా వాళ్ళు చెప్పాక నేను అక్కే నీకు చిన్నప్పుడు నేను ఎత్తుకున్నాను. నేను నీ మర్చిపోయి ఉంటాయేమో కానీ ట్రైన్లో కూడా మనం ట్రావెల్ చేసాం. ఏది ఇది ఇంకోటి చెప్పాలి నీకు. ఇది దేవుడు అంటున్నావు కదా, నేను చూసిన దేవుడు నీకు చెప్తాదా? ఈ రాముడు కృష్ణుడు అందరు నాలోనే ఉన్నారు, నేను చూశాను, నేను చెప్తా. ఇది ఉంది కదా మా శ్రీనివాస కళ్యాణం, మన బ్యాలే తెలుసు కదా, డాన్స్ బ్యాలే. ఆ పెద్దమ్మ పాడేది కదా, అందులో నటవాంగం చేసి పాడేది పెద్దమ్మ. వక్కుళ కాదు, ఆవిడ నటవాంగం చేసేవారు మాస్టర్ లేనప్పుడు. భలేదనివే. ఆవిడే గురుగారు ప్లేస్ లో ఉండేవారు, దుర్గక్క. కనకదుర్గ గారు పాడేవారు. అది కదా, కాదు. అయితే అప్పుడు చాలా బాగా పాడతారు మీ పెద్దమ్మ. సో ఆ ప్రోగ్రామ్స్ 1003 ప్రోగ్రామ్స్ చేశాను నేను ఆస్థానం లోపల. నేనే ఆ చిన్ని కృష్ణుడు. 9th ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఆస్థానం లోపల టీటీడీ లోపలే మాకు స్టేయింగ్ కూడా ఇచ్చేవాళ్ళు ఆ రోజుల్లో. ఆ కర్పూరం మాకేమో నగలు అన్నీ చూశాను నేను, నాకు గుర్తున్నాయి ప్రతిదీ. చిన్నప్పుడే అయ్యి నాకు 8 years అనుకుంటాను నేను ఆ పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు, చిన్ని కృష్ణుడు నేనే. సో చేసేటప్పుడు ఆ కర్పూరంతో స్వామివారిని ఒత్తుతారు స్నానం చేసాక. అది ఆ పెద్ద పూజారి వారు 10 సార్లు ఇక్కడ పెట్టారు. ఏంటి ఇలా పెడుతున్నారు అని ఇలా తోసాను వారిని. అమ్మ అలా అనకూడదమ్మా, స్వామివారిది తల్లి నీకు పెట్టాలని ఆజ్ఞ వస్తుంది నాకు అన్నారు. అయిపోయింది, వచ్చేసాం. నేను మా అక్క ఇద్దరు. మా అక్క ఏమో అందులో ఒక క్యారెక్టర్ చేస్తాను, నేను కృష్ణుడు. వచ్చాను. ఆ కృష్ణుడు మేకప్ అది ఉంది, అలాగే నల్ల మేకప్ అక్కడక్కడ ఉంది. బస్సులో చెన్నైకి వచ్చాం, పడుకున్నాం. నైట్ అంతా ప్రోగ్రామ్ ట్రావెల్ కదా, పడుకున్నాం. మధ్యాహ్నం 2ంటికి ఇప్పుడు చనిపోయాడు అన్నాడు తమ్ముడు, వాడు మా చెల్లి ఇద్దరు కలిసి ఒక వుడెన్ బీరువాని కదిపారు. అది పడింది. ఈ బెడ్ మీద నేను మా అక్క పడుకున్నాం. బీరువా ఇలా ఉంది, పడింది. మా అక్క దొర్లి వెళ్ళింది కిందకి, నేను ఇలా ఉన్నాను. అక్కి లోపలికి వెళ్ళింది. ఇక్కడ కన్ను మాత్రమే పోలేదు. అప్పుడు అది కాపాడాడు అక్కడ అని తెలిసింది. ఈ కుట్లు వేసేప్పుడు అన్నాడు, ఈ పిల్ల చాలా లక్కీ, కన్ను పోవాల్సింది ఎగ్జాక్ట్గా ఇక్కడ దాకా ఉంటుంది చూడు కుట్లు. అవును. అండ్ ఐ సెడ్ ఇంతకన్నా ఏం కావాలి. ఎప్పుడు ఆ కనెక్ట్ ఉంది స్వప్న, ఎప్పుడు ఉంది ప్రతిదీ. ఇంకొక మలయాళం షూటింగ్లో ఇది లండన్ వెళ్ళి వచ్చాను నేను. అప్పుడు ఇదే ఏమంటారమ్మా దాని పేరు, అక్కడ నుంచి ఇక్కడ టైమింగ్ డిఫరెన్స్, వాట్ యూ కాల్ దట్? టైమ్ జోన్ డిఫరెన్స్, జెట్ లాగ్ ఉండింది. సో అది మోహన్ లాల్ సినిమా అప్పు అని. వాళ్ళు నైట్ పెట్టారు షూటింగ్. అప్పుడు మనకు అది డే ఇది కదా అక్కడ. సో డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసాను. పరిగెట్టుకొచ్చుకొని ఒక గ్లాస్ డోర్ ఇలా ఓపెన్ చేసుకుని హ్యావ్ టు రన్. ఆ నిద్దట్లో ఏమైంది, వాళ్ళేమో అసలు ఊరుకోరు, మలయాళంలో గబగబా తీసేస్తుంటారు సినిమా. పరిగెట్టుకొచ్చాను, డోర్ లోపల పెట్టేశాను చెయ్య. ఆ డాక్టరు, పక్కనున్న డాక్టరు ఆర్డినరీగా ఏమీ వేయలేదు. వాళ్ళు ఒక స్టిచెస్ వేసేటప్పుడు, ఎంత లక్కీ నువ్వు, ఈ వెయిన్ కట్ అవ్వలేదు నీకు, కట్ అయితే చనిపోతాను. తర్వాత తెలిసింది నాకు. బ్లెస్డ్ అయ్యి అనుకుంటాను ఎప్పుడు. చెప్తుంటే అసలు నాకు అదే అంటాను. అందుకే ఐఎమ్ ఏబుల్ టు కనెక్ట్ విత్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఏదో ఒకటి నన్ను అలా చూసుకుంటూనే ఉందే, అప్పుడు నేను దాన్ని చూసుకునే బాధ్యత నాది అని జాగ్రత్తగా ఉంటాను ప్రతిసారి. ఒక్క మాట కూడా ఇలా మాట్లాడి నేను ఎందుకు వచ్చింది, అది వెళ్ళి వడ్డీ సమేతంగా నాకే కదా రావాలి. ఈ ట్రావెల్లో నా పిల్లలు ఉండొచ్చు, నా అన్నతమ్ములు ఉండొచ్చు, నా ఫ్యామిలీ ఉండొచ్చు, నా బంధువులు ఉండొచ్చు.
ఎవరో హర్ట్ అవుతారు కదా, అమ్మో వద్దు మనకు అదంతా. ఇదొక్కటే చాలా బ్లెస్డ్ లైఫ్ అక్క. అండ్ మిమ్మల్ని మాట్లాడడం మా అందరికీ బ్లెస్సింగ్, బికాస్ యూ హ్యావ్ రీఇన్ఫోర్స్డ్ ఎసెన్స్ ఆఫ్ లైఫ్. లేదు తల్లి, నాకు ఎందుకో నువ్వు అంటే చాలా ఇష్టం. నువ్వు అనుకున్నప్పుడు నేను ఎప్పుడు అనుకునేదాన్ని, కొన్ని ఇంటర్వ్యూస్లో అడుగుతూ ఉంటారు, మీరు జాతకాలు చెప్తారంట కదా, మీరు చెప్పింది జరుగుతారని. ఎందుకు ఐ నెవర్ గాట్ దట్. అక్కడి నుంచి నాకు రాలేదు చెప్పు అని. ఇక్కడ చెప్పు అని వచ్చింది, చెప్పగలిగాను. చూడు నేను అన్న డిజైన్లో ఇది ఉంది అని చెప్పింది, అదే పాయింట్ 1. మళ్ళీ మొదటికి వచ్చామా? ఇంతే కదమ్మా జీవితం. నీకే చెప్పాలంటే నీకే చెప్పాలి ఇది మొత్తం డీటెయిల్గా. మిగతా వాడికి చెప్పినా అర్థం కాదు, ఎందుకు చెప్పాలి? ఆయన నన్ను చెప్పనివ్వలేదు కదా. ఆయన ఎవరో ఈ ప్రకృతితో ఏదో చెప్పనివ్వలేదు. ఆ ఏదోలోనే బతుకుతున్నానమ్మా నేను, ఏదోగా బతికేస్తున్నాను. అక్క మీ ఆశీర్వాదంతో ఇప్పుడు నాకేమైనా చెప్పండి, మంచి మాట, నేను రిసీవ్ చేస్తాను. ఐ డు నాట్ వాంట్ టు డూ ఇట్ ఫర్ పబ్లిసిటీ ఆర్ ఆన్ కెమెరాస్. ఆఫ్ కెమెరా నాకు ఎప్పుడూ అది ఇష్టం లేదు. నేను ఇది చేస్తున్నాను చెప్పుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. అండ్ ఇవన్నీ కెమెరా కోసం చేసేవి కావు, చెయ్యకూడదు. అలా చేస్తే ఇది తప్పు, దీంతో ఆగిపోతుంది. అంతే. నువ్వు ఏది అలా చేసినా అది తప్పు. ఐ లవ్ యూ అక్క. లవ్ యూ టూ మై. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పేరింగ్ ఆల్ ద టైమ్. అండ్ ఇది నేను ఐ వాంట్ అవర్ వ్యూవర్స్ టు నో, మీరు ఎంత శ్రమ తీసుకుని ఎంత పేషెంట్గా అమ్మలాగా వచ్చి ఇవాళ మాకు ఇంటర్వ్యూ ఇవ్వడం. ఏం చెప్పమంటావు, నీ ప్రేమ కోసం వచ్చాను తల్లి. ఏంటి అని అడిగావు కదా, ఈ ప్రేమ తిరిగి ఇచ్చేద్దాం ఇవాళ అని వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ తల్లి. అండ్ అలా వెలుగుతూ మీరు అలాగే తులసి మొక్కలాగా అందంగా ఎల్లప్పుడూ కళకళలాడుతూ ఉంటారని చెప్పి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అది మనసు నిండిపోయింది కాబట్టి ఇంకా ఏమి ముగింపులు ఏమి ఉండవు, ఇది కొనసాగింపు మాత్రమే. మళ్ళీ కలుద్దాం తులసి గారిని, అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.